అండ్ అందరికీ ఇవాళ చికెన్ కుర్మా చేసే విధానం చూపిస్తాను రండి. ఇది వచ్చేసి చికెన్ కడిగి పెట్టేసుకోవాలండి పక్కన. అందులో పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుకోవాలండి. కారం వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసి కలపాలి. పెరుగు 1 స్పూను వేసి మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక అరగంట సేపు అంతా పక్కన పెట్టేసుకొని ఒక మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక మీడియం సైజు 2 టమాటాలు, గుప్పెడంతా పుదీనా అండి, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకొని మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల నూనె, దాల్చిన చెక్క, మొగ్గ, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకొని ఒక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఇప్పుడు 10 పచ్చిమిర్చిలో ఒక 5 మిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత కలిపేసి దాన్ని మంచిగా మగ్గనివ్వాలండి. నూనెలోనే కాసేపు మగ్గితే టేస్టీగా వస్తుంది. 2 టమాటాలు కట్ చేసి వేసేసుకున్నాను. అన్నీ వచ్చేసి నూనెలో మంచిగా మగ్గిపోవాలండి. అవన్నీ మగ్గిన తర్వాత కుర్మా కదా బాగుంటుంది. 1 స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఇలా, ఎందుకంటే ఫస్ట్ వేసాం కదా, అది చిన్నది కాబట్టి ఒక 2. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు పౌడర్ చేసి పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు అది 1 స్పూన్ వేసుకోవాలి. వేసేసుకొని లాస్ట్ అయిపోయిందండి, ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మినపగారెకు సంబంధం ఇది ఏంటంటే ఒక చిన్న అల్లం ముక్క. ఇప్పుడు 1 కప్పు మినపప్పు రాత్రి నేను నానబెట్టేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అది గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి 1 ఉల్లిపాయ తీసుకొని 1 ఉల్లిపాయ కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసి కలిపేసుకొని ఇప్పుడు వడలు వేసుకోవాలండి మనం. ఇది వచ్చేసి చికెన్ కుర్మా ఇది మినప వడలు కాంబినేషన్ అండి, బాగుంటుంది ఇలా. ఇప్పుడు వడలు వేసేసుకున్నాం కదా, వడలు వేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చినాయి. వడలు కూడా బాగా వచ్చినాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్.